గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన నిఖిల్ కావ్యశ్రీ తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్ సాఫీగా సాగింది. బుల్లితెరపై ఛాన్సెస్ తో సంబంధం లేకుండా ఏ షోకి వెళ్లినా వీళ్ళ జంటే కనిపించేది. అలానే ఇద్దరూ కలిసి నీతోనే డాన్స్ సహా పలు టీవీ షోల్లో సందడి చేశారు. అయితే ఊహించని విధంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి కూడా హౌస్ లో చెప్పుకుని బాధపడ్డాడు నిఖిల్. అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కావ్య మాత్రం నిఖిల్ తో మళ్ళీ రిలేషన్షిప్ కి నో చెప్పేసింది. ఇక కావ్య నో చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టాడు. కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలవాలని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఈ టీవీలో న్యూ ఇయర్ స్పెషల్ అంటూ వచ్చిన ఈవెంట్ లో కావ్య సందడి చేసింది. అయితే మీరు రీసెంట్ గా లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పూర్తిగా బ్రేకప్ అయిపోయిందని అడిగారు జాఫర్. అయిపోయింది, ఏమీ లేదు, కంప్లీటెడ్, కేమ్ అవుట్ అంటూ కావ్య సమాధానం చెప్పింది. దానికి రీజన్ ఏంటి కావ్య గారు అని జాఫర్ అడిగారు. నాకు నచ్చిన రీజన్ చెప్తే ఆపోజిట్ వాళ్ళకి అది రాంగ్ అనిపించవచ్చు, సో వాళ్ళు చెప్పే రీజన్ నాకు రాంగ్ అనిపించవచ్చు. సో మనకి కొన్ని ఓన్ రీజన్స్ ఉన్నాయి కనుకే అది నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయిందంటూ కావ్య కంటతడి పెట్టుకుంది. మీ రిలేషన్షిప్ ఎన్నాళ్ళు నడిచిందని జాఫర్ అడిగారు. ఆల్మోస్ట్ 5.5 years నడిచింది అంటూ కావ్య సమాధానం చెప్పింది. దాంట్లో మీకు బయటపడడానికి ఎంత టైం పట్టిందని జాఫర్ అడిగారు. బయటపడడానికి అంటే ఒకేసారి బయటికి రాలేము, ఇప్పటికి కూడా ఒకేసారి మర్చిపోలేము కనుక నాకైతే 1.5 year పట్టింది మర్చిపోవడానికంటూ కావ్య చెప్పుకుని వచ్చింది.